జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 22/6/2025 ఆదివారం, జ్యేష్ఠ బహుళ ద్వాదశి మొదలుకొని 28/6/2025 శనివారం, ఆషాఢ శుక్ల తదియ వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి మిథునం, బుధుడు కర్కాటకం, శుక్రుడు మేషరాశి, కుజుడు సింహం, చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా కొన్ని చిక్కులు, అవాంతరాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొంత ఆచితూచి వ్యవహరిస్తే ఈ వారం గట్టెక్కుతారు. చిన్న చిన్న మనస్పర్ధలకు గురికాక తప్పదు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు లేదా కొన్ని అభిప్రాయాల్లో భేదాలు అటువంటివి వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అట్లానే ఆదాయం మాత్రం మెరుగుపడుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం, స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. పై అధికారులకు మీ పేరు దృష్టిలో పడేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు కొన్ని చేతికి అందుతాయి. అదేవిధంగా కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని ఖర్చులు కూడా మీ మీద ఎక్కువగా పడతాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలలో మధ్యవర్తిగా లేదా జామీన్లు ఇవ్వడం అటువంటివి చేయకూడదు. ఈ వారం కొన్ని సంఘటనలకు మీరు కొంత చెల్లించిపోయేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో లాభకారిగా ఉంటుంది. వృత్తిలో కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. అట్లానే వీసా అటువంటి ప్రయత్నించే వారికి కొంత వ్యతిరేకత ఏర్పడేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు ఎంతో కొంత గడ్డి కాలం అనుకోవచ్చు. ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానం లభించేటట్టుగా కనబడదు. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి సత్ఫలితాలను పొందలేకుండా ఈ వారం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారంలో మీరు శుభ పరిణామాలు ఎక్కువగా రావాలి. అలానే చెడు పరిణామాలు పోవాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీస పఠించండి. తొందరగా మీకు ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి మెలకువలతో పనిచేసి మంచి మెప్పును పొందేటట్టుగా వ్యవహరించేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక వనరులను మీరు సమకూర్చుకుంటారు. కొంత మీ బుద్ధి వికసించి ఎక్కువగా పై అధికారుల మెప్పు లేదా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీ తోటి ఉద్యోగులు కూడా మంచి సహకారం పొందుతారు. మీరు వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విద్యార్థులకు, విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు గమనం వెళ్ళే దారి చాలా సుగమంగా ఉండేటట్టుగా ఉంటుంది. కొన్ని ఆర్థికపరమైనటువంటి చిక్కులు వచ్చినప్పటికి కూడా అన్నీ లాభకారిగానే మలుచుకునేటట్టుగా వ్యవహరిస్తారు. అన్ని రంగాల వారికి, డాక్టర్లు మరియు లాయర్లు మరియు స్థిరాస్తుల రంగం అటువంటి బిజినెస్ చేసేవారికి, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభకరంగా ఉంటుంది. లాభదాయకంగా ఉండేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అట్లానే శుభకార్యాల లోపల ఎక్కువ ఖర్చు పెట్టేటట్టుగా వ్యవహరిస్తారు. కొన్ని దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు అటువంటివి మీకు మంచి ఈ వారం పోయేటట్టుగా ఉంటుంది. లాభసాటిగా వ్యవహారాలలో అనుకూలించేటట్టుగా ఈ వారం ఉంటుంది. అవివాహితులకు శుభ సూచనలు ఉంటాయి. సంతానం సౌఖ్యం కొరకు ఎదురు చూసేవారికి కూడా మంచి వార్తలను వింటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎక్కువగా స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదుర్కోక తప్పదు. ఆఫీసుల్లో కూడా కొన్ని చికాకులు ఏర్పడేటట్టుగా ఉంటుంది.
వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎంత మెలకువలతోని మీరు పని చేసినా ఒప్పించేటట్టుగా పై అధికారులతోని వ్యవహారాలలో అనుకూలించగా పోకడం చేత కొంత బాధాకరంగా విచారకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. కొంత ఏరియసో లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అట్లానే వ్యాపారస్తులకు చెప్పదగినటువంటి లాభసాటిగా వ్యవహారాలు కొంత అనుకూలించవు. కొంత మితిమీరినటువంటి మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. కాకపోతే కొన్ని ఎదుర్కోక తప్పదు. చిన్న చిన్న మాటలు పడేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎంత చేసినా కూడా, ఎంత శ్రమ చేసినా కూడా మిమ్మల్ని గుర్తించరు అనేటువంటి బాధతోని మీరు వ్యవహరిస్తుంటారు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు కొంటా అనేటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం మాత్రం కొంత మేరకు లాభసాటిగా వ్యవహరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితంగా మీకు చెప్పవచ్చు. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ ఉన్న మంచి సీటు, మంచి మార్కులు వచ్చేటట్టుగా లేదు. ఎక్కువగా కష్టపడాలి. కష్టపడితే కానీ మీకు సత్ఫలితాలను పొందలేరు. స్త్రీలకు మంచి గుర్తింపు మరియు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం కొంత మేరకు అనిశ్చితి ఏర్పడుతుంది. కొంత పెండింగ్లో పడేటట్టుగా వ్యవహారాలు అనుకూలించవు. అట్లానే మీరు ప్రయాణం చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంత వస్తువులను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అప్రమత్తతోని వ్యవహరించాలని చెప్పి తెలియజేయడం అనేది. కుటుంబ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. అయినప్పుడు కూడా కొన్ని వ్యవహారాలలో ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కొన్ని అభిప్రాయాల్లో కొన్ని మాటలలో తేడా వచ్చినట్టుగా ఉంటుంది. దాంతో ఎక్కువగా మీరు మనస్తాపానికి ఎక్కువగా విచారాలకు లోనవుతారు. కనుక మీరు ఈ వారం ఎక్కువగా దేవుణ్ణి నమ్మండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం గత వారం కంటే మెరుగ్గానే ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న బాధలను ఎదుర్కోక తప్పదు. ఎక్కువగా ఆలోచనలో పడుతుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు ఇంకా ఆగడమే జరుగుతుంది. చేతికి అందినట్టే ఉంటాయి, కానీ అందవు, చేతికి అందవు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇంకా పెండింగ్ పడేటట్టుగానే ఈ వారం గోచరమవుతున్నది. ధనాదాయం పెరిగేటట్టుగా మీరు వ్యవహారం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఆ వ్యవహారాలు కొంత అనుకూలంగా మీకు జరగవు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి చిన్న చిన్న మాటలు చివాట్లు పడేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలి. మీ పిల్లలు కూడా ఎక్కువగా మార్కులు వీటిని తెచ్చుకొని మీకు కొంత సంతోషకరంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. జామీన్లు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కొంత మీరు హుషారుగా ఉండి అప్రమత్తతోని వ్యవహరిస్తే దాన్ని బయటపడతారు. అట్లానే మీరు గురువు కూడా శని 12వ స్థానంలో ఉన్నారు. కనుక మీరు ఎక్కువగా అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకొని కొంత ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటాయి. ఉదరంకు సంబంధించిన లేదా కడుపుకు సంబంధించినది లేదా శిరోబాధలు అటువంటివి మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా గోచరమవుతున్నాయి. చిన్న అవాంతరాల నుంచి కూడా మీరు బయటకు వస్తారు. ఎక్కువగా మీరు శ్రమకు లోను కాకుండా వ్యవహరించాలి. కొత్త అప్రమత్తతోని వ్యవహరిస్తే ఈ వారం గట్టెక్కుతుంది. కొంత జామీన్లు కానీ సంతకాలు కానీ లేదా వ్యవహారాలలో మధ్యవర్తిత్వంగా వెళ్ళకుంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది ఈ వారం. కనుక ఈ వారంలో మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా సుందరకాండ పారాయణాన్ని లేదా శ్రీరామరక్ష అటువంటిది పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా వీలవుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉత్తమంగా ఉన్నది. చాలా అనుకూలమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. గురువు మరియు రవి ఏకాదశ స్థానంలో ఉన్నారు. శుక్రుడు 9వ స్థానం ఉన్నాడు. మీ ఇష్ట కార్యసిద్ధి, మీరు ఏది అనుకుంటే దాన్ని నెరవేర్చుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. మంచి మార్గం సుగమంగా ఉండేటట్టుగా వ్యవహారం అనుకూలిస్తుంది. చిన్న చిన్న ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు కూడా మంచి శుభ సమయమే. ఉన్నతమైనటువంటి స్థానాన్ని, సీట్లను పొందుతారు. వీసా లాంటివి
మీరు ప్రయత్నించండి. తప్పకుండా విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అనేవారు లేదా ఉద్యోగ కొరకు ఎదురు చూసేవారికి మంచి అనుకూలమైనటువంటి సమయమని చెప్పవచ్చు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. స్థిరాస్తులు విషయం లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. లేదా మీ సంబంధించినటువంటి ఈ ఆస్తుల్లో చిక్కులు అటువంటివి ఉన్నప్పటికీ అవన్నీ చిక్కులు ముడులు విడేటట్టుగా కూడా ఈ వారం కొంచెం మార్గం సుగమంగా ఉండేటట్టుగా ఉన్నది. అట్లానే మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెచ్చిపెట్టి మీకు కొంత ఇంట్లో సంతోషకరంగా ఉండేటట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. బుధుడు 12వ స్థానం ఉండడం చేత కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వినుకొని కొన్ని ఖర్చులు, శుభకార్యాల కొరకు ఖర్చులు అనుకోండి లేదా తీర్థయాత్రలు అటువంటి దాని కొరకు ఖర్చు పెట్టేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా కొంత మేరకు శుభశకునాలే అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రవి 10వ స్థానం, బుధుడు కూడా 11, శుక్రుడు మంచి స్థానం అష్టమ స్థానంలో ధనలాభంలో ఉండడం వలన మీకు అనుకున్న పనులన్నీ కొంత మేరకు చక్కగా నెరవేరుతాయి. కాకపోతే ఈ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్పానంటే మనసు చంచలంగా ఉంటుంది. కొంత ఊహాత్మకమైనటువంటి మీరు ఎక్కువగా ఆలోచనలో పడుతుంటారు. అక్కడ ఏమీ లేకున్నా ఎక్కువగా ఆలోచిస్తడం జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. చేసిన పనులు, మీకు అప్పచెప్పినటువంటి పనులు, మీకు ఆర్గనైజేషన్ పనులు అన్నీ చక్కగా నెరవేర్చి మీ పై అధికారుల లేదా మీ పై యాజమాన్యం వారితోని మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. లేదా కొంత అవార్డు, రివార్డు, క్యాష్ అవార్డు అటువంటివి కూడా వచ్చినా కూడా దానిలో అతిశయోక్తి లేదు. కాకపోతే విద్యార్థులు ఎంతో కష్టపడాలి. వీసా లాంటి కొరకు ప్రయత్నించేటప్పుడు ఒకసారి కాకుండా రెండోసారి సఫలీకృతమవుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు కనుక మీకు కొన్ని వినుకొని కొన్ని ఖర్చులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు కొంత ఖర్చులు పెడుతుంటారు. అట్లానే తీర్థయాత్రలు అనుకోండి, విహారయాత్రలకు అటువంటి దానికి కూడా ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు. చిన్న అంటే శిరోబాధ లేదా కాళ్లకు సంబంధించిన నొప్పులు అటువంటివి వచ్చేటట్టుగా ఉంటాయి. కాకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీ శుభ పరిణామాలు ఎక్కువగా పెంపొందుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం గడుస్తుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కటి వారం అని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారం మంచి చక్కగా సాగి ధనార్జన చేస్తారు. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి మంచి అనువైనటువంటి సమయమే. అట్లానే రాజకీయ పరంగా ఉన్నవారు కూడా ఉన్నతమైనటువంటి స్థానం దొరికేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అటువంటి వ్యాపారం చేసేవారికి కూడా చాలా లాభసాటిగా ఉంటుంది ఈ వారం. విద్యార్థులకు మంచి శుభ సమయమే. ఎప్పుడో చేసుకున్నటువంటి దరఖాస్తుకు మీకు పిలుపు రావడం అటువంటివి జరిగి మీకు ఎంతో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అట్లానే అవివాహితులకు వివాహ సూచనలు కనబడతాయి. సంతానం సౌఖ్యానికి ఎదురు చూసేవారు కూడా సత్సంతానాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ మీకు అయ్యేటట్టుగా కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి కేసు అనుకోండి, ఏదో లేదా చిక్కులు అటువంటివన్నీ విడిపోయి మీ ఫేవర్లో రావడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. తప్పకుండా ఈ వారం అంతా శుభ శకనాలే అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు కొంచెం చికాకులు ఏర్పడేటట్టుగా ఉంటాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. ఎక్కువగా విచారాలకు లోనుగాక తప్పదు. బంధుమిత్రులతోని కొంత మాటల్లో తేడా లేదా అభిప్రాయాల్లో భేదం లేదా ఇంట్లో కూడా చిన్న మాటల లోపల తేడా రావడం చేత మీకు కొంత మనస్సు కొంత చింతగా ఉండేటట్టుగా ఈ వారం వ్యవహారాలు ఉంటాయి. ధనాదాయం కొంత ఖర్చులు అధికమవుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు ఇంకా ఆగడమే జరుగుతుంటుంది. వ్యవహారాలలో కొంత తేడా ఏర్పడేటట్టుగా ఉంటుంది. మీ జామీన్లు సంతకాలు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దాంట్లో కూడా మీకు పెడిసి కొట్టేటట్టుగా
అనుకూలంగా ఉన్నది. అట్లానే మీ పిత్రార్జితకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మనసు కొంత చంచలంగా ఉండేటట్టుగా వ్యవహారాలు మీరు కొంత పెడుసు పట్టేటట్టుగా ఉంటుంది. బుధుడు 9వ స్థానం ఉన్నాడు. మీరు ఎంతో బుధుడు 9వ స్థానం కొంత న్యూట్రల్ అనుకోవచ్చు. కొంత చెడైనప్పుడు కూడా కొంత న్యూట్రల్గా ఉంటుంది. కొంత పైత్య వికారాలుగా మీకు ఉండేటట్టుగా ఉంటుంది. కొంత పరోపకారం కూడా మీరు చేసేటట్టుగా ఉంటుంది. మీకు కూడా ఇతరులు లాభసాటిగానే వ్యవహరిస్తారు. అయినప్పటికీ కూడా మీ పనులలో చక్కగా నెరవేరేటట్టుగా మీకు కనబడుతులేదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా శ్రీరామరక్ష పారాయణం చేయండి. అమ్మవారికి లలితా సహస్రనామాలు పాఠం చేయండి, పారాయణం చేయండి. తప్పకుండా మీకు కొంత మేరకు ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు 7వ స్థానం, శుక్రుడు 5మ, రాహు 3వ స్థానం ఉన్నాడు. శుక్రుడు లాభం మరియు సుఖమైనటువంటి భోజనాన్ని పొందుతారు. విహారయాత్రలు చేస్తారు. సమయానుకూలంగా మీరు భోజనాలు అందుతాయి. అనుకోకుండా కొన్ని లాభాలు లాభాపేక్షతో ఉంటారు. మీరు తప్పకుండా లాభాలను తెచ్చుకుంటారు. బంధువు ప్రీతి ఎక్కువగా అవుతుంది. దూరపు బంధువుల రాకతోని కొంత ఇల్లు సందడిగా ఉండేటట్టుగా ఉంటుంది. ఎప్పటి నుంచో చూసేటువంటి దూరం ఉన్నటువంటి బంధువుల కలయికతోని మీరు కొంత మేరకు చాలా సంతోషంగా ఉంటారు. కొంత ఖర్చులు అధికమవుతాయి. చిన్న నడుము నొప్పి అనుకోండి, లేదా ఉదరంకు కడుపుకు సంబంధించినది, వీపుకు సంబంధించినది కొంత నొప్పులు బాధలు పడేటట్టుగా ఉంటుంది. చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు మేరకు మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి మార్కులు వస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాయి. విదేశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి వారికి వారు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి వీసా చేతికి అందడం చాలా సంతోషకరంగా ఉండేటట్టుగా అనుకూలిస్తుంది. అలానే చిన్న బాధ నుండి విముక్తి పొందుతారు. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అలానే అవివాహితులకు కూడా శుభ సమయమే అని చెప్పవచ్చు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, లేదా మీ ఇష్టదైవాన్ని పారాయణం చేయండి. తప్పకుండా సక్సెస్ దిశగా వెళ్తారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగ భద్రత కొరకు మీరు ఎదురు చూసేటువంటి సమయం. తప్పకుండా మీకు అనుకూలంగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. రవి 6వ స్థానం మరియు శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. శని 3వ స్థానం ఉన్నాడు. కనుక మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో చాలా మార్పులు చేర్పులు వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. మీరు చెప్పేటువంటి మాటలు తప్పకుండా వింటారు అందరూ. మీకు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ అనుకోండి, ఇచ్చేటువంటి మీరు విలువగల మాటలను, విలువగల సలహాలను అందరూ పాటించినట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. దాంతో మీకు కొంత సంతోషంగా, కొంత ఆనందంగా ఉండేటువంటి ఈ సమయమని చెప్పవచ్చు. చిన్న ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం కొంత మేరకు ఈ వారం కొంత పెండింగులు పడేటట్టుగా ఉంటుంది. కొంత తక్కువ అవుతుంది ఈ వారం. అయినప్పటికీ కూడా మీరు చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. బంధు ప్రీతి ఎక్కువగా అవుతుంది. దూర బంధువులతో కలుస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం మాత్రం కొంత తక్కువ అయినప్పటికీ కూడా మనసు ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. దైవానుగ్రహం మీకు ఉంటుంది. మీరు చేసేటువంటి పూజలు, చేసేటువంటి మీరు జప హోమాదులు మీకు అనుకూలంగా ఫలితాలను ఇస్తాయి. దైవానుగ్రహం పొందుతారు కనుక తప్పకుండా ఈ వారం కొంత మేరకు మీకు ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు. అనుకున్న పనులని చక్కగా నెరవేరుతాయి. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. చేసేటువంటి పనులలో ఆనందంగా ఉంటారు. ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ధనాదాయం పెరుగుతుంది. చిన్న బాధలకు గురికాక తప్పదు. దాంతో ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. ఎక్కువగా విచారాలలో పడుతుంటారు. అయినప్పటికీ కూడా
ఇంట్లో కుటుంబంలో చాలా చక్కగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. విహారయాత్రలు లేదా బంధు మిత్రులతోని కలయికగా ఈ వారం గడుపుతారు. అట్లానే శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి విందులు వినోదాలలో పాల్గొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ధనాదాయం కొరకు ఎక్కువగా కష్టపడతారు. అయినప్పటికీ కూడా ఏదో మానసికమైనటువంటి అలజడిగా మీకు ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో లేదా ఇల్లు మార్చి కట్టడంలో మీ పాత్ర ఎంతైనా ఉంటుందని చెప్పి ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం కొరకు మీరు ఎక్కువగా కష్టపడతారు. కష్టపడితే కానీ మీకు 4 డబ్బులు మీకు చేతికి అందవు. కనుక ఎక్కువగా కష్టపడాలి. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాకపోతే మీరు చేసేటువంటి పనుల లోపల మీరు జామీన్లు కానీ లేదా భాగస్వామి వ్యాపారం కానీ చేయకండి. ఈ వారం మీకు అనుకూలంగా ఉండదు. కనుక మీరు ఎక్కువగా మీకు లాభాలు రావాలి, చెడు ఫలితాలు తగ్గాలంటే మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి. మీకు ఏది ఇష్టదైవం అయితేనే దానిలోనే అదే పారాయణం చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని చికాకులు ఏర్పడతాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తారు. ట్రాన్స్ఫర్స్ అవుతాయి లేదా ప్రమోషన్స్ లాంటివి కొంత బెడ్స్ కొట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అయినప్పుడు ఖర్చులు అధికమవుతాయి. వీసా లాంటి ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు కొంత అంటే చెడు ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. శుభ పరిణామాల కొరకు ప్రయత్నం చేయండి. కుజుడు షష్టమ స్థానంలో ఉన్నాడు. కొన్ని అనుకోని లాభాలు కూడా జరుగుతాయి. అనుకున్న పనులని చాలా చక్కగా నెరవేరేటట్టుగా కూడా కనబడుతున్నది. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వినుకొని కొన్ని ఖర్చులు మీద పడేటట్టుగా ఈ వారం అననుకూలంగా ఉండేటట్టుగా మీకు వ్యవహారాలు అట్లా ఉంటాయి. కాకపోతే విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేరు. కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. లేదా సుందరకాండ పారాయణం అనుకోండి. లేదా మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుని ప్రార్థించండి. ఎక్కువగా పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం ఉంటుందని చెప్పి చెప్పడమేది. స్వస్తి.